ప్యాషన్ వేరు, ప్రొఫెషన్ వేరు. ప్రొఫెషన్లో ఏంటంటే అది ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఏమనాలి దాన్ని, థిక్ స్కిన్ కావాలి. ఓకే. యా. సో ఆ థిక్ స్కిన్ ప్యాషన్ స్టార్టింగ్ ఉన్నప్పుడు అది సరిపోదు. అందుకనే జాబ్ చేస్తూ ప్యారలల్గా మీ స్కిల్ టెస్ట్ చేసుకోండి. ఒక పార్ట్ టైం కోర్స్ చేస్తూ, మన వీకెండ్ కోర్సులు ఉంటాయి, 6 months కోర్సులు ఉంటాయి. ఇలా సరదాగా చేస్తే ఒక అర్థమైపోతుంది. ఓకే. నేను స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ మైట్ బి జర్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తెలుసుకోవచ్చు. చాలా మందికి ఆ పాలు పొంగులానే ఉంటుందండి. మీకు 1 month కోర్స్ అయ్యాక దే విల్ రియలైజ్, వాళ్ళే చెప్తారు, ఐ థింక్ ఐ డు నాట్ బిలాంగ్ హియర్ సార్ అని. అది చెప్పారు. బెస్ట్ కదా, ఇన్స్టెడ్ ఆఫ్ జాబ్ మానేసి వచ్చి ట్రై చేయటం కన్నా. సో అది అర్థమవుతుంది. సో అంటే మీకు ఎలా అనిపించిందండి, అంటే ఎలా స్టార్ట్ చేస్తారు ఇది, మీకు ఆ థాట్ ప్రాసెస్ ఎందుకు వచ్చింది? అంటే మీరు ఇప్పుడు కెరీర్ ఎన్ని ఇయర్స్ జర్నీ అండి ఫిల్మ్ ఇండస్ట్రీలో? 10 years. 10 years అంటే మరి సో లాంగ్ కూడా కాకపోవచ్చు. సో అంటే ఇంత త్వరగా మీకు ఇలాంటిది ఒకటి క్రియేట్ చేయాలి, సో కొత్తగా వచ్చే జనరేషన్స్ కి సంథింగ్ నేర్పించాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 22 years ఉన్న అబ్బాయి ప్యాషన్ గురించి, సో అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేశాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాడు జాబ్ చేస్తే ఇల్లు రన్ అయ్యే సిచ్యువేషన్ మైట్ బి ఉండొచ్చు. కానీ ఆ అబ్బాయి ప్యాషన్ గురించి ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలని చెప్పి వస్తున్నాడు, కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ కదండి. ఒక 6 years 7 years జర్నీ తర్వాత ట్రై చేశాడు, సక్సెస్ కాలేదు, వెనక్కి తిరిగి చూసుకోలేని పరిస్థితి. సో మీరు చెప్పేది ఎలా ఉందంటే, ప్రాక్టికల్ గా మీ ప్రొఫెషన్ మీరు చూస్ చేసుకోండి, ఒక 2-3 months 6 months మీరు కోర్స్ జాయిన్ అవ్వండి, మీకు తెలిసిపోతుంది, తెలియకపోతే మీరు మీ ప్రొఫెషన్ వైపు వెళ్ళొచ్చు అనేది మంచి ప్లాట్ఫామ్ ఇది. సో ఈ థాట్ మీకు ఎలా వచ్చింది అసలు, ఎందుకు? అంటే నేను చాలా మంది అలా వచ్చి సఫర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ని చూసా. ఇప్పుడు సడన్ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో డెసిషన్ తీసుకుంటారు, వచ్చేస్తారు. సో వచ్చేసి ఇక్కడ రియాలిటీ చూస్తే అలా ఉండదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పర్లేదులే కొంచెం నెక్స్ట్ ఇయర్ సర్దుకుంటామేమోలే అని ఏదో కొంచెం హోప్తో అలా ట్రావెల్ అవుతుంటారు అనమాట. అలాగో 3-4 years అయ్యేసరికి అతను వెనక్కి వెళ్ళి మళ్ళీ సాఫ్ట్వేర్ లోని పికప్ అవ్వలేడు, ఎందుకంటే అవి మారిపోతుంటాయి ఎప్పటికప్పుడు, ఎవ్రీ ఇయర్. అలా అని ఇక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇతనికి లేవు. అదే జనరల్ గా దాన్ని ఏమంటారంటే విల్ వర్సెస్ స్కిల్. విల్ వేరు, స్కిల్ వేరు. విల్ అంటే ఏంటంటే మనకి ఇది చెయ్యాలనే ఇది నాకు నచ్చింది అనేది విల్. స్కిల్ ఏంటి, అంతర్గతంగా మీకు టాలెంట్ ఉంది, అది స్కిల్. సో మీకు నచ్చింది ఒకటి, ఓకే, కానీ మీకు వచ్చింది అదా కాదా అన్న దగ్గర క్వశ్చన్, అసలు కాన్ఫ్లిక్ట్. సో నాకు నేను బిర్యానీ తింటున్నా, ఇష్టపడుతున్నా, ఎక్కడ మంచి హోటల్ ఉన్నా మంచి బిర్యానీ ఇష్టపడుతున్నా. సపోజ్ నేను షెఫ్ అవుదాం అనుకుంటున్నాను. బిర్యానీ ఇష్టపడటం వేరు, షెఫ్ అవుదాం అనుకోవటం వేరు. ఈ రెండు డిఫరెంట్. ఇది ఇప్పుడు నాకు సినిమా ఇష్టం, మ్యూజిక్ ఇష్టం, మన చిన్నప్పటి నుంచి మ్యూజిక్ వింటున్నాం కదా, దట్ డజంట్ మీకు మ్యూజిక్ క్రియేట్ చేయగలరు అని కాదు కదా. చాలా మంది ఈ కాన్ఫ్లిక్ట్ లో ఇరుక్కుపోతారు అన్నమాట. సినిమా చూసి ఎంజాయ్ చేయటం ఒకటి, ఇది సినిమా క్రియేట్ చేయటం వేరు, కన్సంప్షన్ వేరు, క్రియేషన్ వేరు. సో అది తెలియక ఇనీషియల్ గా వచ్చి ఇబ్బంది పడతారు. అందుకేనండి ఎప్పుడైనా అంటే ఒక వ్యక్తి అంటే తనేంటో తెలుసుకోవాలంటే బెస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు ఒక్కొక్కటి ఒక లెన్స్ లో చూస్తాం కదా. ఏది ఇప్పుడు సూక్ష్మ క్రిములు ఏ ఉన్నాయి, దాన్ని మైక్రోస్కోప్ లో చూడాలి. ఎక్కడో చంద్రుడు ఉన్నాడు, దాన్ని టెలిస్కోప్. అంటే ప్రతి దానికో లెన్స్ ఉంది కదా. కానీ ట్రూత్ తెలిసే లెన్స్ ఏంటి? ట్రూత్ తెలిసే అంటే చాలా తొందరగా ట్రూత్ తెలుసుకునే లెన్స్ ఏంటంటే సైలెన్స్. సో సైలెన్స్ అనేది మీ లోపల ఉన్న ట్రూత్ ఏంటి, మీ స్కిల్ ఏంటి, మీ విల్ ఏంటి, అసలు నేను దీనికి సరిపోతాను లేదా అనేది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. సో మీ లైఫ్లో మీ పెదవుల మీద ఎప్పుడు స్మైల్ ఉండాలంటే 3 ఆటలకి మీరు చాలా దగ్గరగా ఉండాలి.
డైలీ థింగ్స్ అనమాట. డైలీ డోస్ ఆఫ్ ఇవి ఉంటే మీరు చాలా తొందరగా ట్రూత్కి దగ్గర అవుతారు. ట్రూత్కి ఎంత దగ్గర ఉంటే మీరు అంత హ్యాపీగా ఉంటారు. ఓకే. ఆ 3 థింగ్స్ ఏంటంటే, ఒకటి స్వెట్, అంటే కొంచెం చెమట పట్టాలి. మీరు స్పోర్ట్స్ ఆడండి ఏదోటి, చెమట అయితే పట్టాలి. సన్లైట్, కొంచెం ఎండ తగలాలి. 3వది సైలెన్స్. ఈ 3 మీరు ఎంత దగ్గరగా ఉంటే, డైలీ డోస్ ఆఫ్ దీస్ 3 థింగ్స్ మీకు ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు లైఫ్లో. అండ్ సైలెన్స్ అనేది లేకే ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్ని. నేను చాలా మంది ఆస్పిరెంట్స్ లో చూసింది ఏంటంటే, వాళ్ళు ఎంత టైం దొరికినా ఒక సినిమాకి వెళ్ళిపోతారు, లేదా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, లేదా ఇంకోటి ఏదో ఇలా చేసుకుంటారు, కానీ వాళ్ళ లోపలికి వాళ్ళు వెళ్ళరు. ఓకే. అదే మేజర్ డ్రాబ్యాక్ అన్నమాట. ఇప్పుడు ఈ జనరేషన్స్ మరి ఎక్కువైపోయింది కదా బాగా. అంటే మీరు ఫోన్ తెరిస్తే రీల్స్ ఉంటాయి. అంటే ఐ థింక్ బ్లైజ్ పాస్కల్ ఎవరో చెప్పారండి ఇది. ఒక మనిషి గనక ఒంటరిగా తనతో తాను ఒక అరగంట ఒక రూమ్లో ఉండగలిగితే, దెన్ అతనికి 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. అంటే అతనితో అతను ఉండటం అంటే పుస్తకం చదవటం కాదు, ఇంకోటి ఏదో చదవటం కాదు, ఇంకోటి. సో హీ షుడ్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ సైలెన్స్. సో సైలెన్స్ అనే లెన్స్ ట్రూత్కి మిమ్మల్ని చాలా తొందరగా తీసుకెళ్తుంది. ఓకే. సో ఆ సైలెన్స్ కెన్ బి త్రూ మెడిటేషన్ అవ్వచ్చు. కొంచెం మెడిటేషన్ చేస్తారా, అది లేదు ఒక పనిలో తీక్షణంగా ఇన్వాల్వ్ అవటం, అందులోంచి కూడా ట్రూత్ వస్తుంది. సో ఇలా మీరు చేస్తూ ఉంటే మీకు మీరు అర్థం అవుతారు. మీకు ఎప్పుడైతే మీరు అర్థం అయ్యారో ఆటోమేటిక్గా మీకు ఏ సూట్ అవుతుందో మీకు తెలిసిపోతుంది. ఆ ప్రయత్నం చేయరు చాలా మంది, అందుకే సఫరింగ్ ఉంటుంది. ఓకే. దాని రూట్ కాజ్ యు ఆర్ నాట్ అబ్జర్వింగ్ సైలెన్స్. అసలు ఏమి రానివాడు సినిమా ఒక చదువుకోడు 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి సినిమా తీసాడంటే సినిమా కూడా లెర్నింగే కదండి. అవును. కెమెరా యాంగిల్స్ ఎక్కడ పెట్టాలి, స్క్రిప్ట్ వర్క్ ఏంటి, 24 క్రాఫ్ట్స్ లో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి సినిమా తీస్తారు. సో ఈజీగా జడ్జ్ చేస్తారు, ఎడ్యుకేషన్ కి సినిమాకి లింక్ పెట్టి జడ్జ్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక మా డెబ్యూటెంట్ ఒక ఫ్లాప్ సినిమా తీసాడు అనుకోండి, మరీ క్రూయల్ గా రివ్యూస్ ఇస్తారు. అంత అవసరం లేదు. వాడు ఒక ఆర్టిస్ట్, ఏదో తపన పడి ఏదో డైరెక్ట్ చేసుకున్నాడు పాపం. దాన్ని అంత నెగిటివ్ కోణంలో ఇలా తీసారు సినిమా రావడం, ఇలా ఉండాలని యూ హ్యావ్ నో రైట్ టు ఎడ్యుకేట్ డైరెక్టర్ ఆర్ డెబ్యూటెంట్ ఎవరైనా. ఎందుకంటే అతని పర్సనల్ థాట్ అది. ఇతని పర్సనల్ థాట్ ఇలా చేసి ఇలా ఉంటే బాగుండు అనే జోన్లోకి వెళ్ళకూడదు, అది వేరే ఇది.